ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 12వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. ధర్మస్తనార్థక్షిణతో ఎత్ర నారాయణ స్వయం అధర్మ పృష్ఠతో యస్మాన్ మృత్యుర్లోక భయంకర. బ్రహ్మదేవుడి యొక్క విభిన్నమైనటువంటి అవయవాల నుంచి ఎలాగా ప్రజాపతులను ఉద్భవింపజేశాడు అనేటువంటిది మనము నిన్న చర్చించుకున్నాం. వీళ్ళందరినీ కూడాను బ్రహ్మ మానస పుత్రులని పిలువబడతారని కూడా మనము చెప్పుకున్నాం కదా. దాంట్లో ముఖ్యుడు నారదుడు అని, ఎందుకంటే నారదుడు బ్రహ్మదేవుని మేధస్సు నుంచి ఉద్భవించారని, దేహంలోని పరమోన్నత భాగము అని చెప్పబడింది. వశిష్ఠుడు బ్రహ్మ యొక్క శ్వాస నుండి, దక్షుడు బొటనవేలు నుండి, భృగువు స్పర్శ నుండి, క్రతువు అతని హస్తము నుండి జన్మించారు అని. అలాగే పులస్తుడు బ్రహ్మదేవుని కర్ణముల నుండి, చెవుల నుండి, అంగీరుడు అతని ముఖము నుండి, అత్రి అతని నయనముల నుండి, మరీచు అతని మనస్సు నుండి, పులహుడు అతని నాభి నుండి ఉద్భవించారు అని నేర్చుకున్నాం. ఇప్పుడు బ్రహ్మదేవుని స్తనము, ఎక్కడైతే నారాయణుడే స్వయంగా ఆశీనుడు అంటే బ్రహ్మదేవుని స్తనము నుండి ధర్మము వ్యక్తమయ్యను, దాని వెనుక భాగము నుండి అధర్మము ఉత్పన్నమయ్యను. అక్కడనే జీవునికి భయంకరము మృత్యు కలుగుచుండును. ధర్మము అధర్మము రెండు కూడాను ఎక్కడి నుంచి ప్రకటితమయ్యాయి చెప్పబడింది. బ్రహ్మదేవుని యొక్క స్తనము, నారాయణుడు విలసితుడైనట్టి స్థానము నుంచి ధర్మము వ్యక్తమైనట్టుగా విశదీకృతమవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. భగవద్గీతలో కానీ భాగవతంలో చెప్పినట్టు కానీ ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము అంటే ఏమిటి జీవుడికి? నిజానికి ధర్మము అంటే అందరికీ కూడా ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడిచే నిర్దేశితము చేయబడినదే ధర్మము. ఏతేచాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడిచే నిర్దేశించబడినది ధర్మము. మరి భగవంతుడు ఎవరు? ఏతేచాం సకలా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, భగవంతుడు, ఈశ్వర పరమ కృష్ణ. కృష్ణుడు దేవాది దేవుడు. మరి కృష్ణుడు చెప్పింది ధర్మం. మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం పాస్ సర్వ పాపేభ్యో మోక్షేషామశ్చ. ఇది కృష్ణుడు చెప్పినటువంటి సూత్రం, ధర్మం. కృష్ణుడి యొక్క ఆదేశం ఏంటి? జీవులందరికీ కూడాను తను శరణాగతి పొందమని ఆదేశించారు. తార్కికంగా ఆలోచించినట్లయితే చక్కగా మనకి విశదీకృతం చేయబడిన విషయం ఏంటి? ధర్మము అంటే శ్రీకృష్ణుడిని శరణాగతి పొందడమే కదా. ఒక్కొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించినట్టయితే ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పింది ధర్మము. మరి భగవంతుడు ఎవరు? ఈశ్వర పరమ కృష్ణ. కృష్ణుడు దేవాది దేవుడు, భగవంతుడు. కృష్ణుడు చెప్పింది ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం మన్మనాభామద్భక్తో మధ్య జీమాం నమస్కురం. అంటే ధర్మము అంటే ఏమైపోయింది మరి? శ్రీకృష్ణుని శరణాగతి పొందడం మాత్రమే ధర్మము. అంటే కృష్ణుని యొక్క భక్తిత్వ సేవలో నిక్తమై ఉండడం మాత్రమే ధర్మము. శరణాగతి పొందడం అంటే ఏమిటి? ప్రేమయుక్తమైన సేవలు నిక్తమై ఉండడమా? కృష్ణుని యొక్క ప్రేమయుక్త సేవలు నిక్తమైనడం, అది మాత్రమే ధర్మము. అది కాకుండా చేసేటువంటి కూడాను అధర్మము. ఎంత విస్పష్టంగా చెప్పబడింది చూడండి. వేదశాస్త్రాలన్నీ కూడాను జీవితం అంతా అధ్యయనం చేస్తే కూడా ఒక జీవితం ఏంటి?
కోటాను కోట్ల జీవితాన్ని అధ్యయనం చేసినా కూడాను బోధపడిన సూత్రాన్ని అతి సులభంగా 2 వాక్యాల్లో మనకి చెప్పేశారు. ధర్మము అంటే ఏమిటి? వ్యక్తులు ధర్మాన్ని రకరకాలుగా నిర్వర్తించుకుంటారు కదా! తమకు తాము ఉపాధులను ఆపాదించుకొని, ఆ ఉపాధికి అనుగుణంగా ధర్మాన్ని నిర్వచించుకుంటూ ఉంటారు. దాన్ని నిర్వర్తించే ప్రయత్నము చేస్తూ ఉంటారు. నేను భర్తనండి, భర్తగా నా బాధ్యత ఇది, నా ధర్మం ఇది. నేను భార్యనండి, కాబట్టి నా ధర్మం ఇది. నేను కుటుంబకి పెద్దనండి, అందుకని నా ధర్మం ఇది. నేను దేశానికి అధినేతనండి, అందుకని నా ధర్మం ఇది. ఇలాగా వ్యక్తులు తమకు తాము ఉపాధులను ఆపాదించుకొని ధర్మాన్ని నిర్వచించుకుంటారు. కానీ శాస్త్రము అందరికీ అధిపతి అయినటువంటి దేవాది దేవుడు అయినటువంటి భగవంతుడి నిర్దేశం ఏమిటి? అది నిజమైన ధర్మము. ఏమని చెప్తున్నారు? నన్ను శరణాగతి పొందండి. మీరు ఏదైతే నిర్వచించుకున్నారో ఉపాధుల ద్వారా మీ ధర్మాలన్నీ అవన్నీ కూడా త్యజించండి. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఏవైతే మనము నిర్ణయించుకుంటున్నామో, నేను బ్రాహ్మణుని కాబట్టి ఇలా ఉండాలి, నేను క్షత్రియుని కాబట్టి ఇది నా ధర్మం, వైశ్యుని కాబట్టి ఇది, శూద్రుని కాబట్టి ఇది, స్త్రీని కాబట్టి ఇది, పురుషుని కాబట్టి ఇది, వ్యాపారవేత్తని కాబట్టి ఇది, రాజకీయవేత్తని కాబట్టి ఇలాగా రకరకాల ఉపాధులు, అనంతమైన ఉపాధులు కదా, ఒకటి రెండు కాదు. ఒక్కొక్క ఉపాధిని బట్టి ఒక్కొక్క ధర్మాన్ని మనం నిర్వచించుకొని దాన్ని నిర్వర్తించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కృష్ణ ఏమంటున్నాడు? మీరు ఏ ఉపాధులకి చెందిన వాళ్ళు కాదు. మీరెవరు నిజానికి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. మీరు నిజానికి మీరు చెప్తున్న ఉపాధులేవి మీరు కాదు. చైతన్య మహాప్రభు స్పష్టంగా చెబుతారు. నేను సన్యాసిని కాదు, గృహస్థని కాదు, వానప్రస్థని కాదు, బ్రహ్మచారిని కాదు, స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు. నేనెవరిని? అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరమే కాదు, జీవాత్మని. జీవాత్మగా నా యొక్క కర్తవ్యం ఏంటి? అమేవాంశ జీవులోకే జీవభూత సనాతన. భగవంతుని యొక్క అంశని, భగవంతుని యొక్క అంశగా నా ఏకైక కార్యక్రమం భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో నియుక్తమైన అది మాత్రమే ధర్మము. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించినటువంటి సత్యం ఇది. అందుకని శిల ప్రభుపాదుల గారు అనేక చోట్ల మనకి వివరించి చెప్తారు. ఏమని? ధర్మము అంటే కృష్ణ భక్తులు నియుక్తమైనడము, కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో, ప్రేమయుక్తమైన భక్తియుక్త సేవలో నియుక్తమైనడము. దానిలో నియుక్తం కాకపోతే వ్యక్తి ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా అదంతా కూడాను అధర్మము. జాగ్రత్తగా ఆలోచించండి. మనం అనేక పర్యాలు జనాలు చెప్పుకుంటుంటారు, నాకు తెలిసిన ఆ జీవితంలో నేను ఏ పొరపాటు చేయలేదండి, ఏ తప్పు చేయలేదు, నాకు ఇన్ని శిక్షలు ఎందుకు, పాపాలు ఎందుకు, ఈ కర్మలు ఎందుకు, ఇలా వేదనలు ఎందుకు లభిస్తున్నాయని. ఎందుకనంటే బాహ్య రూపంలో మనకి మనం చాలా గొప్పవాళ్ళుగా చెప్పుకోవచ్చు కాక, కృష్ణ భక్తిని స్వీకరించకపోయినట్టయితే, పరిపూర్ణంగా కృష్ణుని శరణగతి పొందినట్టయితే మనము అధర్మాన్ని మాత్రమే చేస్తున్నాము. చాలా ఎలా కనబడుతుంది అంటే, అదేంటి నేనంతా కూడాను సక్రమ మార్గంలో జీవిస్తున్నట్టు కనబడుతుంది కదా అనిపించవచ్చు కదా. ముఖ్యంగా మీరంతా కూడాను వైష్ణవుడు భక్తులు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కానీ సామాన్య జనులకి చెప్పగానే ఏమనిపిస్తుంది? అదేంటి చాలా ధర్మబద్ధంగా ఉంటాను, ఎవరిని ఒక్కసారి కూడా ఎప్పుడు మోసం చేసినట్టు నాకు తెలియదు, నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు. కానీ భక్తి మార్గంలో లేకపోతే అత్యుత్తముడు, పురుషోత్తముడు, భగవంతుడైన శ్రీకృష్ణుని మోసం చేస్తున్నారు. ఆజ్ఞని శిరసావించట్లేదు, అంటే ధర్మాన్ని పాటించడం లేదు. ఇది అవగతం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం కదా, ఈ బాహ్య జగత్తులో, భౌతికమైనటువంటి జగత్తులో ఆధునిక విజ్ఞాన శాస్త్రము, మా ఆధునిక సంస్కృతి, అభివృద్ధి చెందిన సంస్కృతి పేరుతో మనము ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు నిమగ్నమైనాము. చాలా సందర్భాల్లో ధర్మ విరుద్ధమైన కార్యక్రమం అంటే మనము బాహ్య రూపంలో ప్రభుత్వంచే నిర్దేశించబడినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయమని చెప్తారో అవి చేయడము, శాసనాన్ని ఉల్లంఘించకుండా జీవించడము ధర్మంగా భావిస్తాం. అది కూడా ధర్మమే. ఎందుకంటే ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి, ఉన్న స్థలాన్ని బట్టి పాటించవలసిన ధర్మం అది. కానీ అత్యుత్తమైన ధర్మం ఏమిటి? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడిచే నిర్దేశించబడింది. భగవంతుడు ఏం చెప్తున్నాడు?
భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఏం చెబుతున్నాడు? తన్ని శరణాగతి పొందమని చెప్తున్నాడు. భక్తియుక్త సేవలో నియుక్తం అని చెప్తున్నాడు. అంటే ధర్మము అంటే భక్తియుక్త సేవలో నియుక్తమడము. కృష్ణ చైతన్యంతో జీవితాన్ని గడిపిన వాళ్ళు మాత్రమే ధర్మంగా నివసిస్తున్నట్టుగా అర్థమని స్వయంగా శాస్త్రం చెబుతుంది. భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే మిగిలినవన్నీ కూడాను నువ్వు ఎంత గొప్పగా చేసినా, ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా, దాన ధర్మాల్లో పరిపక్వతని సిద్ధించుకున్న కర్ణుడు చూడండి, దాన కర్ణుడు అని చెప్పబడతాడు కదా. దానాలలో అత్యుత్తమైన దానాలు చేసిన వాడిగారు. ఎవరు ఏది అడిగినా కూడాను లేదనకుండా ఇచ్చేసాడు కదా. తన శరీరంలో భాగాల్ని కూడాను దానంగా ఇచ్చాడు. అయినా కూడాను ఆ వ్యక్తి ధర్మాన్ని పాటించలేదు అని చెప్పబడింది. ఎందుకని? కృష్ణుడికి వ్యతిరేకమైన జీవన విధానం, కృష్ణుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా జీవనాన్ని కొనసాగించాడు. ఎంత గొప్ప వాళ్ళైనా చూడండి మీరు, భౌతిక జగత్తులో కూడాను విభిన్న వర్గాల్లో, విభిన్న తరగతుల్లో నిష్ణాతులైన వాళ్ళు కూడాను ధర్మాత్ములు కాదు, అధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు అవుతారు. ధర్మము అంటే కేవలం భగవంతుడైన కృష్ణుని కోసం జీవించడమే ధర్మము. ఇది ఎంత శీఘ్రంగా మనము అర్థం చేసుకొని స్వీకరిస్తే అంత శీఘ్రంగా భౌతిక జగత్తుని ముక్తులవుతాం. ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఇంకా ముందు నుంచి నేను ఏ తప్పు చేయలేదు, ధర్మంగా ఉంటున్నట్టు వెంటనే ఆలోచించాల్సిన విషయం ఏంటి? నేను చేసే ప్రతి ప్రక్రియ కూడా నేను కృష్ణుడి కోసమే చేస్తున్నానా అని ఆలోచించాలి. అనుక్షణం కూడా కృష్ణ హితంలో ఉన్నానా? ఆ చైతన్యం నేను చేసే ప్రతి ప్రక్రియ కూడాను కృష్ణుడి ఆనందం కోసమని నేను చేస్తున్నానా? అలా చేయకపోయినట్టయితే అధర్మమే. నేను అన్నింటినీ కృష్ణుడికి చేసే స్థితిలో లేనండి, కానీ చేయాలనే ఆసక్తి ఉంది, కానీ చేసే స్థితిలో నేను. మరి అధర్మం చేయకుండా ఎలా ఉండాలి? అక్కడే మనకి ఆధ్యాత్మిక గురులు, విశుద్ధమైన భక్తులు, ప్రామాణిక ఆచార్యులు మార్గదర్శన చేస్తూ ఉంటారు. మనం అన్నింటినీ కూడా కృష్ణుడి కోసమే చేసే స్థితిలో లేం కాబట్టి ఏం చేయాలి? ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆదేశాన్ని పరిపూర్ణంగా పాటించాలి. అప్పుడేమైపోతుంది? మన జీవనము ధర్మ మార్గంలో పయనించిన వాళ్ళం అవుతాం. పరిపూర్ణమైన ధర్మ మార్గంలో ఆధ్యాత్మిక ఆచార్యులతో మనకి ప్రబోధించబడినటువంటిది, పరంపరాగతంగా ప్రామాణిక ఆచార్యులతో నిర్దేశించబడింది ఏమిటి? శ్రీల ప్రభుపాదుల గారు 4 నియమాల రూపంలో మనకు అందించారు కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడము. ఎన్నిసార్లు? 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 మార్లు. కనీసంగా, అది మాక్సిమం కాదు, మినిమం. తక్కువలో తక్కువ ప్రతిరోజు 16 మార్లు జపించాలి. భుజించే ఆహారం కృష్ణుడికి నివేదించినది అయి ఉండాలి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. అలా అని చెప్పేసి నేనే తినాలంటే అది తీసుకెళ్ళిపోయి కృష్ణుడికి సమర్పించడానికి వీల్లేదు. శాకాహార భోజనాన్ని మాత్రమే నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడుతూ దాన్ని కృష్ణుడికి నివేదించాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ, భగవంతుని యొక్క కీర్తనల్ని, భగవంతుడి యొక్క గుణగణాలని, లీలల్ని శ్రవణం చేయడం, కీర్తన చేయడము, విద్యాశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ 4 నియమాల్ని నిష్ఠగా మన జీవితంలోకి అన్వయించుకొని జీవితాన్ని కొనసాగించినట్టయితే, అంతేకాకుండా ఏం చేయాలని చెప్పుకున్నాము? అనేక పర్యాలు మనం చెప్పుకున్నాము. పాపభూయిష్టమైన కర్మ నుంచి దూరంగా ఉండాలి. పాపభూయిష్టమైన జీవనానికి మూల స్తంభాలు 4 చెప్పుకుంటాం కదా మనం. ఏంటవి? మాంసభక్షణ చేయడము, వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడము, జూదమాడము, మత్తు పానీయాలు సేవించడం. ఈ 4 కార్యక్రమాల నుంచి దూరంగా ఉంటూ చేయవలసిన 4 నిర్దిష్టంగా చేసినప్పుడైతే మనము ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతున్నట్టుగా, కృష్ణ చైతన్య జీవనాన్ని గడుపుతున్నట్టుగా పరిగణించవచ్చును. అన్నింటినీ కూడా కృష్ణుడి కోసం చేసేటువంటి శక్తి నా ఈ బద్ధస్థితిలో లేకపోవచ్చు. అందుకని ఏం చేయాలి?
ఈ నియమాలను నిష్ఠగా పాటించామనుకోండి, మనం ప్రతిదీ కూడా భగవంతుని కోసం చేసే స్థితికి వస్తాం. అందుకని ప్రభుపాదులు వారు ఏం చెప్తారు? కృష్ణ చైతన్య యొక్క ముఖ్య సూత్రం చైతన్య మహాప్రభు చెప్తారు. ఏమిటది? ముఖ్య సూత్రం ఏంటి? నిర్బంధే కృష్ణ సంబంధే. ఇది భక్తి. అనన్యాశ్చింతయంతో ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా. అనన్యాశ్చింతయంతో, ఇంకే రకమైన ఆలోచన లేకుండా, ఏ రకమైన ఆలోచన లేకుంటే పనులేమి చేయరా భక్తులు? ఇంకా అన్ని పనులు చేస్తారు. కామ్యకర్మలు నియుక్తమై ఇంద్రియ తృప్తి కోసమో లేకపోతే ఇంద్రియ భోగం కోసం వ్యక్తులు చేసే పనులన్నీ కూడాను భక్తులు చేస్తారు. భవంతులు నిర్మించాలా నిర్మిస్తారు, విద్యాభ్యాసం చేయాలా విద్యాభ్యాసం చేస్తారు, ప్రయాణం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ చేసే ప్రతి పనిని కూడాను కృష్ణుడి సంతుష్టి కోసం చేస్తారు. కృష్ణుని కేంద్ర బిందుగా వ్యక్తి చేస్తారు. అంటే అర్థం ఏంటి? నిర్బంధే కృష్ణ సంబంధే. చేసే ప్రతి పని కూడా కృష్ణునితో అనుసంధానం చేసి చేస్తారు కాబట్టి ఆ పనులన్నీ కూడా ఏమైపోతాయి? భక్తియుక్త సేవ అవుతుంది. చూడండి ఎంత సులభతరం చేసేసారు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ ఏమిటి? అన్ని ధర్మాలని వదిలేసి నన్ను శరణాగతి పొందమన్నాడు. మరి ఆ శరణాగతి పొందే విధానం ఏమిటి? ఏ పని చేయకుండా ఉండడం కాదు, అన్ని పనులు చేయడము కానవి కేవలం కృష్ణుని సంతుష్టి కోసం. అంటే ఎలా? నాకు నేనుగా ఊహించుకొని కాదు, ఇది చేస్తే కృష్ణునికి ఆనందం కలుగుతుందేమో కాదు. ప్రామాణికమైన ఆచార్యుని మార్గనిర్దేశంలో శిల ప్రభుపాదుల వారు మనకి ఆ మార్గనిర్దేశం చేశారు. శిల ప్రభుపాదుల వారిచి నిర్దేశితం చేయబడినటువంటి జీవన విధానాన్ని స్వీకరించడము, నియమాల రూపంలో అందించారు. ఆ నియమాల్ని మన జీవితంలోకి స్వీకరించడము అంటే మనం ధర్మయుతంగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నట్టు. అందుకని భక్తియుక్త సేవలు నియుక్తమేయడము, కృష్ణ సేవలు నియుక్తమేయడం మనం ఏదో గొప్ప పని చేస్తున్నామని కాదు. గొప్ప పనిగా ఎందుకు కనబడుతుంది? మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. భారతదేశంలో భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మనకి చాలా అనుభవం కాబట్టి అక్కడ చెప్పవచ్చును. విపరీతంగా అవినీతి పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యంగా ఏదైనా ఒక చిన్న పని కావాలంటే కూడా ఏం చేయాలి? ఆ పని చేసే వ్యక్తికి ప్రభుత్వం ద్వారా ఆయనకి బత్యం లభిస్తుంది. అయినా కూడాను మనం కూడా ఏదో ఒక విధంగా బహుమతుల రూపంలో లంచం ఏదో ఇవ్వాలి. ఇస్తే కాని పని జరగదు. అలాంటి స్థితిలో ఒక ప్రభుత్వోద్యోగి లంచం తీసుకోకుండా పనిచేశాడు అనుకోండి, ఆహా చాలా గొప్పవాడండి, నిజాయితీపరుడండి. గొప్పవాడు ఏం కాదు, తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు అంతే. మిగిలిన వాళ్ళంతా క్రూరులు, ధర్మాన్ని నిర్వర్తించని అధర్మవర్తనులు. కానీ ఈ ఒక్క వ్యక్తి లంచం తీసుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి, ఆహా గొప్పవాడండి, చాలా మంచివాడండి, నిజాయితీపరుడండి. ఎందుకు చెప్పుకుంటున్నామని? ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా కూడాను హేయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వ్యక్తి మహానుభావుల్లో మనకు కనబడుతున్నాడు. అదేవిధంగా కృష్ణ భక్తిని స్వీకరిస్తే ఏదో గొప్పవాళ్ళమైపోయేమో కాదు, కఠినతరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాము నిజంగా కాదు. ఎలా జీవనాన్ని కొనసాగించాలో అలా కొనసాగిస్తున్నాం అంతే. అందుకని గర్వపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ బాహ్య రూపంలో చాలా గొప్ప, నిజంగా కూడా చెప్పబడింది. భక్తియుక్త సేవలు నిత్యం ఇక్కడ గొప్ప విషయమే. ఎందుకని? క్లేశకరమైన దుఃఖాలయంలో నేరస్తులందరి మధ్యలో నేరం నుంచి, అందరూ నేరం చేసిన వాళ్ళే కారాగారంలో, కానీ వారందరి మధ్యలో ఒక వ్యక్తి ఏమనుకుంటున్నట్ట? నేను ఇప్పుడు కూడా నేరం చేయను, సన్మార్గంలో నా జీవనాన్ని కొనసాగిస్తాను అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ నేరస్తుల మధ్యలో ఉన్నతుడిగా కనబడడంలో ఆశ్చర్యం లేదు కదా. అందుకని మనం ఏమనుకుంటాము? కష్టతరము లేకపోతే తపస్స ఇదంతా ఎందుకు అనుకుంటున్నాం మనము? భౌతిక జీవనంలో విభిన్నమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడిపోయాం కాబట్టి దాన్ని మనం ధర్మము అనే భావనలోకి వచ్చేసాం. ఎంత నిర్దిష్టంగా మీరు గమనించండి. విద్యావేత్తలు, తత్వవేత్తలు అనుకునే వాళ్ళు కూడాను అయ్యా కృష్ణభావాన్ని స్వీకరించమంటే ఎలా చూస్తారు? అజ్ఞానులాగా చూస్తారు. భక్తులనే అజ్ఞానులాగా చూస్తారు, మూర్ఖులు కదా. గమనించే ఉంటారు మీరు. ఆధునిక జీవన విధానాన్ని అత్యున్నతమైనదిగా భావించి
ఆధునిక సంస్కృతిని జీవన శైలిగా మార్చుకున్నటువంటి వ్యక్తులు భక్తియుక్త సేవని అజ్ఞానమైన ప్రక్రియలా భావిస్తారు మూర్ఖత్వంతో. పాపభూయిష్టమైన కర్మల్లో నియుక్తమైపోయి పాప జీవనానికి 4 స్తంభాలుగా చెప్పబడిన అన్నింటినీ కూడాను తమ జీవితంలోకి అన్వయించుకొని చాలా ఉన్నతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాం అనేటువంటి భ్రమపూరితమైన స్థితిలో ఉంటారు. కానీ వాళ్ళంతా ఎవరని చెప్పబడుతున్నారు? అధర్మవర్తనులు. చాలా ముఖ్యమైన విషయం కదా. ధర్మము అంటే కేవలము, అందుకని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మీకు గుర్తునే ఉంటుంది, గత కొన్ని శ్లోకాల నుంచి దాదాపు ఒక అధ్యాయం నుంచి కూడా మనం దీన్ని అనేక పర్యాలు చెప్పుకుంటున్నాం. మీరు గమనించినట్టయితే భౌతిక జగత్తంతా కూడా నువ్వు జీవాత్మలు తమ కోరికలను తీర్చుకోవడానికి నిర్దేశించబడింది అయినప్పటికీ, జీవాత్మలు తమ కోరికలను తీర్చుకోవడానికి భౌతిక జగత్తు సృష్టించబడింది. కానీ మనుష్యులుగా పుట్టిన జీవాత్మలు కాదు, మనుష్య శరీరాన్ని పొందిన జీవాత్మలే కాదు. జీవాత్మలు కోరికలు తీర్చుకోవడానికి 80 లక్షల యోనుల్లో జీవాత్మల్ని ప్రవేశపెట్టి వాళ్ళ కోరికలను తీర్చుకునే అవకాశం కల్పించబడింది. దాని తర్వాత ఇవ్వబడినటువంటి మనుష్య శరీరంలో లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి. అందుకని కర్మ సిద్ధాంతం కూడా ప్రవేశపెట్టబడింది. నిర్దిష్టమైన జీవన విధానాన్ని నిర్దేశించడం జరిగింది. అలా నిర్దేశించి మళ్ళీ ఏం చేయబడింది? స్వీకరించాలా స్వీకరించకూడదా అనేటువంటి పరిమితమైన స్వతంత్రతని కూడా అందజేయడం జరిగింది. అలా పరిమితమైన స్వతంత్రతని ఇచ్చి చేయడం జరిగింది కాబట్టి ఆ నిర్దేశాన్ని పాటించడం ద్వారా మనము మన స్వతంత్రతని తిరిగి సద్వినియోగపరుచుకుంటున్నాము. ఆ ప్రక్రియలో నిమగ్నమైనట్టయితే మనం భౌతిక జగత్తు నుంచి బయటపడడానికి అర్హతని సంపాదిస్తాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, సైంటిఫిక్, వైజ్ఞానికంగా ఇది ఏర్పరచబడింది. జీవాత్మ ఆనందాన్ని పొందడానికి సరే అవకాశాలు ఇవ్వబడ్డాయి. 80 లక్షల యోనులు రకరకాలుగా, పక్షులుగా, పశువులుగా, వృక్షాలుగా, కీటకాలుగా, క్రిములుగా, రకరకాలు, నీళ్ళలో జీవించే జంతువులు, గాలిలో జీవించే జంతువులు, భూమి మీద జీవించే జంతువులు, అగ్నిలో జీవించే జంతువులు, ఇలా రకరకాలుగా రకరకాల స్థితిని పొంది జీవాత్మ తన కోరికల్ని తీర్చేసుకుంది. ఇవన్నీ తీర్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దానికి అవకాశం ఇవ్వండి. అయిపోయిందా? నేర్చుకున్నావా ఇది ఆనందకరమైన స్థితి కాదు అని? అందుకని నేర్చుకున్నట్టయితే భౌతిక జగత్తును వదిలేసి నీ శాశ్వతమైన ఆధ్యాత్మిక జగత్తుకి రావాలంటే, నీ శాశ్వత స్థితిని పొందాలి అంటే దానికి నువ్వు అర్హుడివే అని నిరూపించబడాలి. ఎలా నిరూపించబడుతుంది? మానవ శరీరాన్ని పొందినప్పుడు మనకి అపరిమితమైన అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని అందించారు భగవంతుడు. విశిష్టమైన విశ్లేషణ శక్తిని అందించారు. దాంతోపాటు మరి అన్నీ అందించారు. జ్ఞానమైతే, పరిజ్ఞానం అయితే, అంటే మేధస్సు అయితే ఉంది, కానీ జ్ఞానం కూడా కావాలి కదా. అందుకని వేదశాస్త్రాన్ని కూడా అందించాడు కృష్ణుడు. చూడండి, వాటిని వివరించి చెప్పడానికి తానే ప్రకటితమయ్యాడు. తన విశుద్ధ భక్తుల్ని, అనుయాయుల్ని, తనకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రామాణిక భక్తుల్ని అనేకుల్ని పంపిస్తారు. తానే పరమాత్మగా అందరి హృదయాల్లో స్థిరపడి చైత్య గురువుగా మార్గదర్శన చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని ఆచరించమని చెప్తూ ఉంటాడు. రకరకాల వ్యక్తులు మనం చూస్తుంటారు, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకుంటారు, కానీ నిజమైన ధర్మం ఏమిటో ముందు తెలియాలి కదా. ఎవరికి వారు దొంగ కూడా అనుకుంటాడు, నేను ఎందుకు దొంగతనం చేస్తున్నాను, నాకు జీవించడానికి కూడా డబ్బులు లేవు, నా చుట్టూ ఉన్న వాళ్ళు అత్యంత ధనికులు, ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, విపరీతంగా సంపాదిస్తున్నారు, నేను సంపాదించలేకపోతున్నాను, కాబట్టి దొంగతనం చేయడం నాకు తప్పు కాదు, అది వాడి సిద్ధాంతం, అది వాడి ధర్మం, నేను చేయడం ధర్మమే అనుకుంటాడు వాడు. దొంగతనం చేసే వ్యక్తి అనుకుంటాడు తన ధర్మాన్ని తను నిర్వర్తించుకుంటాడు. ధర్మము అంటే మనకు మనగా మానసిక కల్పనతోని ఇది ధర్మం నిర్వర్తించుకోవడం కాదు. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మము అనేటువంటిది మనము ఏర్పరచుకునేటువంటిది కాదు, భగవంతుడిచే నిర్దేశన చేయబడింది ధర్మం. ఆ ధర్మం ఏమిటి? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడి చెప్పబడింది. భగవంతుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు?
నన్ను శరణాగతి పొందమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇది ధర్మము. కృష్ణుడికి శరణాగతి పొందడం మాత్రమే ధర్మయుతమైన జీవనం. కాకుండా మీరు ఎన్ని రకాల మిగిలిన కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడాను ధర్మము కాదు, అధర్మమే అని చెప్పబడుతుంది. చూసారా ఎంత చక్కగా ధర్మాన్ని నిర్వర్తించారు. జాగ్రత్తగా మనము చేసే ప్రతి ప్రక్రియను కూడా మన జీవితంలో ఆలోచించి నిర్వర్తించామనుకోండి, అంటే ఎక్కువగా ఆలోచించాల్సిన పని కూడా లేదు మనకి. ప్రామాణికమైన ఆచార్యులు మనకి నిర్దేశించినటువంటి నిర్దేశిత సూత్రాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తే చాలు, మనం ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించగలం. మాత్రంగా చెప్పారు చూడండి, సులభతరం చేసేసారు చూడండి. ఈ తత్వవేత్తలు కానివ్వండి, రకరకాల యోగులు కానివ్వండి, తపస్సులు కానివ్వండి, వీళ్ళు వీళ్ళంతా కూడాను ఒక జన్మ రెండు జన్మలు కాదు, కోటాను కోట్ల జన్మలు అన్వేషిస్తుంటారు. సత్యం ఏమిటి, సత్యం ఏమిటి, ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి. శ్రీకృష్ణ భగవాన్ ఇంత స్పష్టంగా చెప్పేశారు చూడండి. కృష్ణుడిచే నిర్దేశించబడినటువంటి దాన్ని, కృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసావహించడమే ధర్మము, అంతే, ఇంకేం లేదు. 8వ అధ్యాయంలోని 66 శ్లోకము సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే, వ్యక్తులు చాలాసార్లు అన్ని ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్తున్నాడు. కృష్ణుడు ఎంత స్వార్థపరుడు అనుకుంటున్నారు. కానీ అవేవి కూడా ధర్మాలే కావు నిజానికి. మనము మనం నిర్వచించుకున్నటువంటి వాటిని కూడా, అలాంటి వాటిని అలాంటి ధర్మాలుగా మీరు ఏవైతే నిర్వచించుకున్నారో వాటినన్నింటి కూడా వదిలివేయమని చెప్తున్నాడు. ఎందుకని ఆ ధర్మాలన్నీ ఎలా ఉద్భవించాయి? అజ్ఞానం మూలంగా ఉద్భవించినాయి. నన్ను నేను ఈ శరీరంగా భావించాను కాబట్టి శరీరంతో వచ్చేటువంటి రకరకాల స్థితుల్ని నేను ఉపాధులుగా స్వీకరించి ఒక్కొక్క ఉపాధికి ఒక్కో రకమైన ధర్మాన్ని నేను నిర్వర్తించుకున్నాను. లేదండి నేను నిర్వర్తించుకోలేదు, శాస్త్రంలో చెప్పబడింది అని చెప్పారు. సత్యమే. బ్రాహ్మణులు ఎలా జీవించాలి, వైశ్యులు ఎలా జీవించాలి, శూద్రులు ఎలా జీవించాలి, క్షత్రులు ఎలా జీవించాలి, శాస్త్రంలో చెప్పబడింది. ఆరంభ దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఆ ఉపాధుల్ని, ఆ వర్ణాన్ని స్వీకరించినా కూడాను ఏ గుణాన్ని కలిగి ఉంటే ఆ వర్ణంగా వ్యక్తీకరించబడింది కదా. శాస్త్రానికి అనుగుణంగా జీవించడము అంటే ఏంటి? మెల్లమెల్లగా ఇది కన్సెషన్. శాస్త్రబద్ధంగా జీవించడం అంటే మనం చెప్పుకుంటాం కదా, సకర్మ వికర్మ అని రెండు చెప్పుకున్నాం. సకర్మ అంటే ఏంటి? శాస్త్రబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ కర్మను చేయడం. వికర్మ అంటే ఏమిటి? పాపభూయిష్టమైన కర్మ, శాస్త్రాలకి విరుద్ధంగా దాన్ని పట్టించుకోకుండా విలువ విస్పో నా మనసుకు తోచినట్టుగా నేను చేయడం. ఇవి రెండు కూడా నేను చెప్పబడ్డాయి. సకర్మ కానీ వికర్మ కానీ, పుణ్యకార్యం కానీ పాపకార్యం కానీ, ఈ రెండు కూడా భౌతిక జగత్తు బందీకృతుల్ని చేస్తుంది అని చెప్పబడింది. ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా అవగతం కావాలి. అదేంటి, పుణ్యం చేసినా పాపం చేసినా కూడా భౌతిక జగత్తులో ఉండాలని చెప్తూ వస్తున్నారు. ఎందుకని పుణ్యము అని చెప్పబడేది కూడాను, పుణ్యము అంటే ఏంటి? ఇంద్రియ తృప్తి నుంచి బయటపడడం కాదు. ఇంద్రియ తృప్తిని శాస్త్రబద్ధంగా చేయడము, అది పుణ్యము అంటే. పాపము అంటే ఇంద్రియ తృప్తిని శాస్త్ర విరుద్ధంగా చేయడం, ఇష్టారాజ్యంగా, ఇష్టానుసారంగా. అందుకని పుణ్యం కానీ పాపం కానీ రెండు కూడా భౌతిక జగత్తుకి బందీకృతుల్ని చేస్తుంది. మరి ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మరి? ఈ రెండింటిని కూడా అధిగమించాలి. శుద్ధ సత్వ కార్యక్రమాన్ని, శుద్ధ సత్వంలో నిక్తమైనటువంటి ఏమిటి? మన చైతన్యము భగవత్ ఆదేశానికి అనుగుణంగా మలుచుకోవడము. చాలా స్పష్టంగా భగవంతుని ఆదేశం ఇవ్వబడింది. మన్మనాభవద్భక్తో మధ్య జీవన నమస్కరు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు పొందండి. ఇంతమంది దేవతల గురించి పేర్లు ఇచ్చారు కదండి. సనాతన ధర్మంలో ఇన్ని కోట్ల మంది దేవతల గురించి ఇచ్చారు కదండి. నన్నే అంటే ఎలాగా? మీరు అర్థం చేసుకోవట్లేదు. అతను ఇతను ఇతను అతను ఒకడే, అతను ఇతను ఇతను అతను ఇతను అతను ఒకడే అయితే మరి ఇతనికి శరణాగతి పొందొచ్చు కదా. స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడిగా అవతరించినప్పుడు. కొన్ని కొంతమంది అంటారు కృష్ణుడే శివుడు, శివుడే బ్రహ్మ, బ్రహ్మనే ఇది అది అది ఇది. ఓకే ఫైన్. ఒకవేళ అలా అనుకున్నా కూడా కృష్ణుడిగా అవతరించినప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు నన్ను అని చెప్పాడు. కృష్ణుడికి శరణాగతి పొందండి, అయిపోయింది. దీంట్లో సంశయాత్మకత ఏం లేదు, స్పష్టంగా చెప్పబడింది. స్వీకరించడము స్వీకరించకపోవడము అనేటువంటిది మన చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది.
కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకుండా జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రతి వ్యక్తి కూడాను అధర్మవర్తనుడే అని చెప్పబడింది శాస్త్రంలో. ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము ధర్మబద్ధంగా జీవిద్దామా, అధర్మబద్ధంగా జీవిద్దాం. ధర్మబద్ధంగా జీవించడం పెద్ద కష్టతరమైన విషయం కాదు. అంటే కృష్ణ చైతన్య జీవితాన్ని కొనసాగించడం కష్టమైన విషయమా? కష్టమైన విషయంలో ఎందుకు కనబడుతుంది మనకి? మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి. అందరూ అవినీతి పరులు అనుకున్న దాంట్లో ఒక్కరు నీతి పరులుగా ఉండాలి అంటే, ఓ ఉన్నతుల్లా కనబడతారు, కష్టంలా కనబడుతుంది, తపస్సులా కనబడుతుంది, త్యాగంలా కనబడుతుంది. కానీ నిజానికి నీతివంతంగా, ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణని చక్కగా నిర్వర్తించేటువంటి వ్యక్తి ఎలాంటి లంచాలు తీసుకోకుండా ప్రభుత్వ వేతనంతో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నాడనుకోండి. అది గొప్ప విషయం ఏం కాదు. ఆయన చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండి మనుషులంతా కూడా కృష్ణ చైతన్య జీవితాన్ని గడపడం ఏదో గొప్ప త్యాగం చేయడం కాదు నిజానికి. ఆఫ్‌కోర్స్ మరి త్యాగం చేయడం కూడా అని చెప్పవచ్చును. ఎందుకనంటే చుట్టూ ఉన్న వాళ్ళెవరు కూడా అలాంటి జీవనాన్ని కొనసాగించట్లేదు కాబట్టి, దానికి కూడా కృష్ణుడు ఎంత కరుణామయుడు చూడండి. నిజానికి మనం త్యాగం చేస్తున్నది కాదు. కానీ ఏమని చెప్తాడు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. కోటానుకోట్ల జన్మల తర్వాత దాన్ని తెలుసుకొని నన్ను ఆశ్రయిస్తారు. అలాంటి ఆశ్రయించేటువంటి వ్యక్తి నాకు అత్యంత ప్రియతముడు. కృష్ణుడు చూడండి ఎంత కరుణామయుడు. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తే అత్యంత ప్రియులంగా మారిపోతున్నాం ఆ కృష్ణుడికి. ఆ కర్తవ్యం ఏమిటి? మన ధర్మం ఏమిటి? కృష్ణ భక్తితో జీవనాన్ని కొనసాగించడం. చేసే ప్రతి ప్రక్రియ కూడా కృష్ణుడి కోసం చేయడము. అదెలాగో మనకు తెలీదు అనేటువంటి ప్రక్రియలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని నియమాల రూపంలో మనకి ఆచార్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విశుద్ధమైన భక్తులు మనకి వివరించి చెప్పారు. దాన్ని స్వీకరిస్తే మనము ధర్మవర్తనులమైపోతాము. ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? ఏకవాక్యంలో విస్పష్టంగా చెప్పబడింది. రూప గోస్వామి ప్రభుపాదుల వారు కూడా చెప్తారు అందుకని. నేను ఇది చేయవచ్చునా? అది చేయకూడదా? మనకు అనేక సందేహాలు వస్తుంటాయి చూడండి ఒక్కోసారి. అప్పుడు ఆయన ఒకే ఒక వాక్యంలో, ఒకే ఒక శ్లోకంలో చెప్పేస్తాడు. ఏమిటది? అనుకూలస్య సేవనం ప్రతికూలస్య వర్జితం కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. అనుకూలస్య సేవనం ఏది మంచి? ఏది చెడు? పాక్షికమైనటువంటిది కదా! ఆంగ్లంలో ఒక సామెత ఉంది. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని. ఒకరి ఆహారం ఒకరికి ఇంకో విషయంలా ఉంటది. కదా! ఒక జీవి తెలుగులో కూడా ఇలాంటి సామెతలు అనేకం ఉన్నాయి కదా! పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అనేదో అంటారు. పిల్లికి ఆహారం, కానీ ఎలకకి మృత్యువు. కదా! అంటే మంచి, చెడు అనేటువంటివన్నీ కూడా ఎందుకు చెప్పుకున్నాం ఉదాహరణని సాపేక్షమైనటువంటి భౌతిక జగత్తులో రిలేటివ్ ట్రూత్స్, సాపేక్షమైనటువంటి నిజాలు, సత్యాలు. పరిపూర్ణమైన సత్యం ఏమిటి? మనం భగవంతుని యొక్క అంశలమి, జీవాత్మలమి. కాబట్టి మన ధర్మం ఏమిటి? భగవంతుడైన కృష్ణుని యొక్క సేవలో, భక్తియుక్త సేవలో, ప్రేమయుక్తమైన భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండడమే ఏకైక ధర్మము. మిగిలినవి ధర్మాలే కాదు. ఒకవేళ ధర్మాలు అని చెప్పుకున్నా కూడా లేదండి ఎలా చెప్తారు మీరు? నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. గృహస్థని కాబట్టి ఇది. అవును. కానీ ఆ ధర్మాలన్నిటిని మనం నిర్వర్తించుకునే ధర్మాన్ని కూడా త్యజించమని కృష్ణుడు చెప్తున్నాడు. అలా అని చెప్పేసి మరి అన్నింటినీ కూడాను రద్దు చేసేసుకొని ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళాలా? కాదు. అలా జీవిస్తూ కూడాను మనం ఏదైతే ధర్మం అని చెప్పుకొని జీవిస్తున్నామో, ఆ స్థితిలో ఉంటూ కూడాను ఆ కార్యక్రమాలన్నింటి కూడాను కృష్ణుని కేంద్రమైంది కాబట్టి చేసే విధానాన్ని కృష్ణ యుద్ధం ప్రబోధిస్తుంది. దాన్ని మనం స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించామనుకోండి, మన జీవనము పరిపూర్ణమవుతుంది. అంటే ఏమిటి? ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అలా కాకుండా మనం ఎంత గొప్పగా జీవించాము అనుకుంటున్నా కూడాను, చాలా గొప్ప ఉదాత్తమైన జీవనాన్ని గడుపుతున్నాం అనుకుంటారు వ్యక్తులంతా కూడా. కానీ ఇక్కడ శాస్త్రం ఏమని చెప్తుంది? నువ్వు ఎంత ఉదాత్తమైన జీవనాన్ని గడిపినా కూడాను, కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి కృష్ణుని యొక్క ఆజ్ఞలకి అనుగుణంగా నువ్వు జీవనాన్ని కొనసాగించకపోతే అది అధర్మమే. అంటే అందుకే ప్రభుపాదుల వారు అనేక పర్యాయాలు చెప్తారు. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా అయి ఉండవచ్చును.
కృష్ణ చైతన్యతలు కాదేననుకోండి, వాళ్ళని ఏమని చెప్పారు ఆయన? అజ్ఞానులు, మూర్ఖులు. అధర్మవర్తనులు. ఎంత చక్కని శ్లోకం ఇది అంటే, ధర్మానికి అధర్మానికి నిర్వచనాన్ని చెప్పుకునే అవకాశాన్ని కల్పించింది. ధర్మస్థు సాక్షాత్ భగవత్పణితం. కృష్ణుడిచే నిర్దేశించింది మాత్రమే ధర్మము. అంటే కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే మనము ధర్మవర్తనులుగా జీవిస్తున్నామని చెప్పుకునవచ్చును. లేకపోతే ఖచ్చితంగా మనము ధర్మాన్ని ఉల్లంఘించి అధర్మవర్తనులుగా జీవిస్తున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ధర్మవర్తనులుగా జీవించాలంటే ఏం చేయాలి మనము? కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి తీరాలి, అంతే. ఇంకే మార్గము లేదు ఇంకా. అది స్వీకరించడం కోసమనే జీవులకి, జీవాత్మకి మనుష్య శరీరం ఇవ్వబడింది. అందుకనే మనుష్య శరీరం పొందిన వ్యక్తులకి జీవిత లక్ష్యము, లక్ష్యము అనేటువంటిది ఏర్పరచబడింది, గోల్. ఆ లక్ష్య సాధన కోసమే మన జీవనం అంతా కూడా కొనసాగించాలి. జీవితం అంతా కూడా ఎందుకు ఇవ్వబడింది? లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్. దేనికి ప్రిపరేషను? పరీక్షకి. జీవితం అంతా కూడా సంసిద్ధులం అవుతున్నాం. దేనికి సంసిద్ధులం అవుతున్నాము? పరీక్ష. పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? ఈ శరీరాన్ని త్యాగం చేస్తున్నప్పుడు జరిగేటువంటిది పరీక్ష. ఉత్తీర్ణత అంటే ఏమిటి? ఆ క్షణంలో మనము కృష్ణ చైతన్యంతో శరీరాన్ని త్యాగం చేసినట్టయితే, అంటే కాలేచ మామేవ స్మరణ్ముక్తో కలేవరు. భగవంతుడైన కృష్ణుని స్మరిస్తూ కృష్ణుడి యొక్క చైతన్యంతో మనం శరీరాన్ని త్యాగం చేసినట్లయితే మన పరీక్షలో ఉత్తీర్ణమైన వాళ్ళం. అంటే మానవ జీవిత లక్ష్యాన్ని సంప్రాప్తించుకున్న వాళ్ళం. మానవ జీవిత లక్ష్యం ఏంటి? జన్మముక్తి జరాయు చక్రం నుంచి బయటపడ్డాం. అది ఎప్పుడు బయటపడగలుగుతామో? ధర్మయుతంగా మనం జీవించినప్పుడు. ధర్మము అంటే ఏమిటి? కృష్ణ చైతన్యంతో జీవితాన్ని కొనసాగించడమే ధర్మం. దాన్ని, ఆ ధర్మాన్ని మరి ఎలా దాన్ని పాటించాలి? సంశయం లేకుండా మనకి నియమాల రూపంలో మనకు అందించారు. కృష్ణేతంలో ప్రభుపాదుల వారిచే మనకి ఇవ్వబడినటువంటి నియమాలు నిష్ఠగా మనం పాటిస్తున్నాం అనుకోండి, పెద్దగా తర్కం అక్కర్లేదు, పరిజ్ఞానం అక్కర్లేదు, వేదశాస్త్రాల జ్ఞానం అక్కర్లేదు, భౌతిక జ్ఞానం అక్కర్లేదు. పరిపూర్ణమైన విశ్వాసంతో మనము చెప్పవచ్చును ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగిస్తుంది. కష్టతరమైంది కాదు. దీనికి కావాల్సినటువంటి ఏకైక అర్హత ఏంటి? శ్రద్ధ. కృష్ణుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందనుకోండి, ఖచ్చితంగా దీన్ని మనం స్వీకరించగలుగుతాం. స్వీకరించడం కష్టం కాదు, ఎవరైనా కూడా స్వీకరించవచ్చు. 3 సంవత్సరాల బాలకుల నుంచి 120 సంవత్సరాల వృద్ధులకు కూడా స్వీకరించవచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఇంకే అర్హత కూడా అక్కర్లేదు. కావాల్సింది ఏంటి? శ్రద్ధ, పరిపూర్ణమైన విశ్వాసం, భగవంతుని మీద విశ్వాసము. దీన్ని పాటించాలనేటువంటి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని ఉండాలి. దృఢమైన సంకల్పంతో మనం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అనుకోండి, పరిపూర్ణంగా ఈ నియమాల్ని పాటించగలుగుతాం. ఆ నియమాల్ని పాటిస్తుంటే ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించిన వాళ్ళు అవుతాము. ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించినప్పుడు ఏం జరుగుతుంది? మనం భౌతిక క్లేశాలన్నీ చూడడం. మిగిలినవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మనం అధర్మంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రం ఏంటి? ధర్మము అంటే భగవంతుడైన కృష్ణుని ఆదేశాలకి అనుగుణంగా మన జీవనాన్ని కొనసాగిస్తే ధర్మయుతమైన జీవనము. అలా కాకుండా ఎలాంటి జీవనాన్ని కొనసాగించినా అధర్మయుతమైనటువంటిదే. ఇది ధర్మానికి అధర్మానికి శాస్త్ర నిర్వచనం. అందుకని మనమంతా కూడాను ధర్మయుతమైన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. అంటే కృష్ణ చిత్రాన్ని పరిపూర్ణంగా మన జీవితంలోకి అన్వయించుకొని తద్వారా జీవనాన్ని కొనసాగించినట్టయితే పరిపూర్ణమైన ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించిన వాళ్ళమవుతాము. ఇది ఈనాటి శ్లోకంలోని సారాంశము. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ సార్ ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాదండ. అదే అండి, నేను అడగాలనుకున్నాను చూడండి, నారాయణుడు గురించి. ఏంటి అదే అడగాలనుకున్నారు?
భగవద్భక్తి గురించి ఏతువైన దాని గురించి అధర్మం అధర్మమే ఆ భక్తికి ఆ అది భగవద్భక్తికి అద అని హేతు అని ఏదైతే అధర్మం అని పిలువబడుతుంది అనేది దానికోసం చెప్పండి ప్రభుజీ. అది దాసంతా అదే చెప్తున్నాం కదా బ్రహ్మదేవుడు. మాతాజీ. ధర్మం ఏంటి, అధర్మం ఆ ఏంటి నిర్వచించుకున్నాం మొత్తం ఈ 30 నిమిషాలు ఆ ఆ, అదే కదా. అండి. అదే బ్రహ్మదేవుడి వీపు భాగం నుండి ఉద్భవించింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఒకసారి అండి. దాని గురించి చెప్పుకున్నాం కదా. బ్రహ్మ యొక్క ఉమ్, అవయవాలు ఎక్కడ ఎవరున్నారు అనేది కూడా వ్యక్తీకృతం చేయబడింది కదా. దానిలో స్తన ఆ భాగంలో ఉన్నదెవరు, నారాయణుడు. అక్కడి నుంచి ఆ ఉద్భవించింది ధర్మము. ఆ వెనక భాగం నుంచి ఉద్భవించింది అధర్మము. వెనక భాగం నుంచి వీపు భాగం నుంచి ఉద్భవించింది అధర్మము అని అధర్మం. చెప్పుకున్నాం. అదే మరి ధర్మాన్ని నివర్తించే విధానం ఏంటో కూడాను చక్కగా వివరించుకున్నాం ధర్మాతశి. అదే కదా మనం చెప్పుకున్నాము. మీకు అవునండి. ఇంకా ప్రత్యేకంగా ఏదైనా అదే ప్రశ్న ఉందా? మీరు లేదండి. దాని గురించే ఆ హేతు అనేది నాకు అర్థం కాలేదు మళ్ళా దాని గురించి అన్నమాట. ఉమ్. అంతేండి. అర్థమైంది ప్రభుజీ. ఆ, అదే ధర్మం గురించి చెబుతూ ధర్మ నిర్వచనాన్ని చెప్పారు కదా. ఆ అప్రతిహితమైనటువంటి కృష్ణ భక్తికి హేతువైనది, కారణమైనటువంటిది అత్యున్నమము ఆ పూర్ణ ధర్మము. ఆ ఇది భాగవతం కూడా నిర్ధారించింది, ధృవపరిచింది అని చెప్తున్నారు. ఆ, అదే. అంటే పూర్ణ రూపము గల ధర్మము శ్రీకృష్ణ యొక్క భక్తి ఆ యోగమే. శ్రీకృష్ణ భగవాని భక్తి యోగమే ధర్మము. ఆ ఆ ఎందుకంటే ధర్మానికి భక్తి యోగం. అధర్మానికి నిర్వచనాన్ని స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. పూర్ణ ధర్మం అంటే ఏమిటి? ఆ భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండడమే. కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమై ఆ, ఉండడమే పూర్ణ ధర్మము. ఇది అవునండి. భాగవతంలో కూడా ఉమ్, ధృవీకరించబడింది అని మనకు వివరిస్తున్నారు. ఆ, ఆహా, హేతువు అంటే ఇక్కడ అర్థం ఏంటి? అవునండి. కారణభూతమేది అని. అంటే కృష్ణ ఆహా భక్తికి హేతు అగునది అత్యున్నతమైన పూర్ణ ధర్మం అని భాగవతం సైతము ధృవీకరించబడింది ఆ, భాగవతంలో కూడా. అంటే ఏంటి? కృష్ణ భక్తి మాత్రమే, కృష్ణ ఆ, భక్తికి కారణభూతమయ్యే ప్రక్రియలన్నీ కూడాను ధర్మము. ఆ, కృష్ణ భక్తికి కారణభూతమయ్యే ప్రక్రియలు అంటే కృష్ణ భక్తిని, భక్తికి కారణభూతమయ్యే వాటికి భిన్నత ఏం లేదు. మనం హరే కృష్ణ మహామంత్రిని జపించిన నియమాలు ఏవైతే ఉన్నాయో కృష్ణ భక్తికి ఆ, కారణభూతమయ్యే హేతు అవుతాయి కదా. మనము హరే కృష్ణ మహామంత్రిని జపించడము, కృష్ణ ప్రసాదాన్ని అవును. మాత్రమే స్వీకరించడం, భక్తుల సాంగత్యంలో ఉండడము ఆ, కదా. అవునండి. ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయడము కృష్ణ భక్తిని పెంపొందించడానికి హేతు అవుతున్నాయి, కారణం అవుతున్నాయి కదా. ఆ, అందుకని ఈ అవును. 4 కార్యక్రమాలు చేయడము ధర్మము. ఆ, ఈ 4 కార్యక్రమాలు కృష్ణుని మీద మనం ప్రేమను పెంపొందించుకోవడానికి ఆ, కారణభూతము. హేతువు అంటే కారణమగున్నది, ఆహా, అహేతుకము అంటే అదే. కారణం ఏమిటో కారణం ఏది లేనటువంటిది. ఇక్కడ హేతువు ఆహా, అని చెప్తున్నారు కదా. కృష్ణ భక్తికి హేతు అగున్నది అత్యున్నతముకు పూర్ణ ధర్మం అని భాగవతము సైతము ధృవపరిచినది ఆ, కదా. కృష్ణ అవునండి. భక్తికి కారణమయ్యేటువంటిది అత్యుత్తమైనటువంటిది పరిపూర్ణమైన ధర్మము. అంటే మీ 4 నియమాలను నిష్ఠగా పాటించడమే నిజమైన ఆ, ధర్మము, పరిపూర్ణమైన ధర్మము. ధర్మము కరెక్ట్ అండి. ఉమ్, మళ్ళీ ఇంకో వాక్యం కూడా చూడండి, అక్కడికే ఆపేయలేదు. దీనికి విరుద్ధమైనది అధర్మము. అంటే ఈ నియమాల్ని ఆ, పాటించకపోతే ఏమిటవుతుంది మరి? పాటిస్తే ధర్మం అన్నారు ఆ, కరెక్టే, నేను పాటించలేకపోతున్నాను, పాటించట్లేదు అంటే మీరు అధర్మ జీవనాన్ని కొనసాగిస్తున్నట్టుగా లెక్క దాన్ని పాటించకపోతే. అది పాటించకపోతే అంతే కదండి. కరెక్ట్ అండి. చక్కగా చెప్పేస్తారు, అక్కడే ఆపేయలేదు. ఇది ధర్మము, దీనికి ఆ, విరుద్ధమైనది అధర్మము. అవునండి. చాలా స్పష్టంగా ధర్మాన్ని అధర్మాన్ని ఇక్కడ విశదీకరించి ఆ, చెప్పారు, నిర్వచించి చెప్పారు మాతాజీ. ఆ, ఆ హేతు అనే పదానికి అర్థం అంటే కారణభూతము అని మాతాజీ. అదే అర్థమైంది ప్రభుజీ ఇప్పుడు. ఇవో ఆ, హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. అన్నది మాత. అర్థమైంది. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ ప్రభుజీ? లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. ఈ రోజు కార్యక్రమాలు ఒకసారి విశదీకరించుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7 గంటల 30 నిమిషాలకి మనము హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. 10 గంటల 30 నిమిషాల నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి 11:30 వరకు శిల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి
శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక చర్చ, అధ్యయనము జరుగుతుంది. భక్తులంతా దీంట్లో భాగస్థులు కావాల్సిందిగా విజ్ఞప్తి. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు మనం భగవద్గీత నుంచి చర్చిస్తాము తెలుగులో. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అందుకని భక్తులంతా కూడాను ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్తులై రోజంతా కూడా కృష్ణ చరణంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. జాగ్రత్తగా ఈనాడు మనం చర్చించుకున్న విషయం చాలా ముఖ్యమైనది. ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి నిర్వచనం చెప్పడం జరిగింది. దయచేసి ఈ రోజంతా కూడా ఆలోచించండి. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి. మనం రోజు చేసే కార్యక్రమాలు కృష్ణుడి కేంద్ర బిందువుగా లేకుండా ఏ కార్యక్రమం చేసినా కూడాను అది అధర్మమే, అది గ్రహించాలి. అందుకని మనం చేయగలిగింది ఏమిటి, మనకి అత్యంత సులభతరమైన జీవన విధానాన్ని ఇచ్చారేమిటి, మనం చేసే ప్రతి ప్రక్రియను కూడా కృష్ణుడిది కేంద్ర బిందుగా బట్టి చేసేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ధర్మవర్తనులుగా ఉండడానికి, ధర్మ మార్గంలో నడవడానికి కావలసిన అభ్యాసం చేస్తున్నాము. తద్వారా మన హృదయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా మనకి మార్గదర్శన చేస్తూ ఉంటాడు. దానికి కావలసిన పరిస్థితుల్ని కూడా కల్పిస్తూ ఉంటాడు. దానికి మనకు కావాల్సిందంటే కొన్నిసార్లు పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి, ఆకర్షణలు కూడా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని వదిలేస్తే ఇంత హాయిగా ఉండొచ్చు, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అక్కడ మన దృఢ సంకల్పాన్ని పరీక్షించడం అని మనం గ్రహించాలి. సో ఈరోజు ప్రేమదని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నమస్కారం. జగద్గురు శ్రీల ప్రభుపాదికి సంకీర్తనకి రామాచార్య హరిదాస్ ఠాకూర్కి భక్త బృందకి శ్రీమద్ భగవద్గీతకి రాధాకృష్ణకి హరే కృష్ణ. మాతాజీ సంతోషి సుఫల మాతాజీకి జై. ప్రహ్లాద్ ప్రభుకి జై. శ్రీవర్షిణి మాతాజీకి జై. హరే కృష్ణ. మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ఆల్ వర్ష్ టు శ్రీల ప్రభుపాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సన్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాత. హరే కృష్ణ.